Hi, hello everyone. Myself Dr. Rajesh, న్యూరోసైకియాట్రిస్ట్, రిట్రీట్ హాస్పిటల్ మలక్పేట్, హైదరాబాద్. ఇవాళ నేను డిప్రెషన్ అనే వ్యాధి గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే డిప్రెషన్ అనేది చాలా కామన్ వ్యాధి, మానసిక వ్యాధి. సో చాలామంది డిప్రెషన్ ఒక వ్యాధి అని అనుకోరు, ఆ డిప్రెషన్లో ఉన్నాంలే అని నిర్లక్ష్యం చేస్తారు. సో ఈ నిర్లక్ష్యం చేసి ఆ వ్యాధి ముదిరిపోయి తీవ్ర పరిణామాలు ఎదురవక ముందునే దీనికి వైద్యం చేయించుకుంటే ఆ వ్యాధి నుంచి సులువుగా బయటపడగలరు. సో డిప్రెషన్ గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ తెలియాలి. అందు గురించి నేను ఈ చిన్న వీడియో నేను ప్రజెంట్ చేస్తున్నాను. సో డిప్రెషన్ అనేది అందరికీ తెలిసినట్టే పేషెంట్ లో మూడ్ అంటామంటే ఒక రకమైన నీరసంగాను నిస్తేజంగాను పేషెంట్కి అనిపిస్తూ ఉంటుంది. దేని మీద ఆసక్తి ఉండదు. నిద్రపోవాలన్నా కూడా నిద్ర సరిగా పట్టదు. ఒకవేళ నిద్ర పట్టినా కూడా మధ్యరాత్రులను మెలకు వచ్చేస్తుంది. తెల్లవారుజామున లేచిపోవడం, నిద్రపోవడానికి ప్రయత్నం చేసినా మళ్ళీ నిద్ర రాకపోవడం, అలాగే ఆకలి వేయదు. ఎంత బాగా మంచి పదార్థాలు ఉన్నా కూడా అవి తినాలని అనిపించదు. దేని మీద ఆసక్తి ఉండదు. ఏది ఎంజాయ్ చేయలేరు. సో ఒక సంతోషకరమైన వాతావరణంలో కూడా ఆ సంతోషాన్ని ఆస్వాదించడం, ఆ వాతావరణాన్ని ఆస్వాదించడం, సంతోషం ఫీలింగ్ రావటం అది పేషెంట్కి జరుగుతుండదు. అట్ ద సేమ్ టైం సెక్షువల్ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. ఈ డిప్రెషన్ బాగా సివియర్ అయిపోతే ఆత్మహత్య ఆలోచనలు, ఆత్మహత్య ప్రయత్నం కూడా పేషెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో డిప్రెషన్ తీవ్రత రూపం దాల్చినప్పుడు ఈ ఆత్మహత్య ఆలోచనలు, ఆత్మహత్య ప్రయత్నం పేషెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డిప్రెషన్ని తప్పకుండా నయం చేయాలి. ట్రీట్మెంట్ పేషెంట్ తీసుకోవాలి. సో డిప్రెషన్తో పాటు ఒక్కొక్కసారి యాంగ్జైటీ సిమ్టమ్స్ కూడా కంబైన్డ్గా పేషెంట్లో మనం చూడొచ్చు. అలాగే డిప్రెషన్ కొంచెం తక్కువ మోతాదులో ఉంటే దాన్ని డిస్థైమియా అంటారు. ఆ డిస్థైమియాతో పాటు డిప్రెషన్ కానీ వస్తే డబుల్ డిప్రెషన్ అని కూడా అంటాం. సో డిప్రెషన్ సివియర్గా వెళ్ళిపోతే డిప్రెసివ్ సైకోసిస్ ఆర్ సైకోటిక్ డిప్రెషన్ అంటారు. దాంట్లో డెల్యూషన్స్ అంటే ఈ గిల్ట్ ఫీలింగ్స్, అంటే పేషెంట్కి నేను ఏదో తప్పు చేశాను, నా వల్ల ఏదో తప్పు జరిగిపోయిన నా ఆలోచన అక్కడ తప్పు జరగకపోయినా కూడా ఊరికే బాధపడి ఆ ఫీలింగ్స్ని బాగా స్ట్రాంగ్గా డెవలప్ చేసుకుని డెల్యూషన్ లెవెల్లోకి డెవలప్ చేసుకుంటే దాన్ని డెల్యూషన్ ఆఫ్ గిల్ట్ అంటారు. అది సైకోటిక్ డిప్రెషన్లో పేషెంట్కి డెల్యూషన్స్ ఆఫ్ గిల్ట్, నిహిలిస్టిక్ డెల్యూషన్స్ అంటామంటే అంత కోల్పోయినట్టు, ప్రపంచం అంతా అంతమైపోయినట్టు, తనకి ఇంకా ప్రపంచంతో ఏమి సంబంధం లేనట్టు, తన జీవితం అయిపోయినట్టు పేషెంట్ అక్కడ అంత అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేకపోయినా కూడా పేషెంట్ ఆ ఫీలింగ్స్ తెచ్చుకుని ఆ డెల్యూషనల్ లెవెల్కి పేషెంట్ వెళ్తారు. సో ఇలాంటి సైకోటిక్ డిప్రెషన్ అనేది చాలా సివియర్ డిజీజ్ కింద మనము పరిగణిస్తాము. దాని ట్రీట్మెంటు ఎమర్జెన్సీలో మనం చేయాల్సి వస్తుంది. అలాగే డిప్రెషన్ బైపోలార్ మూడ్ డిసార్డర్లో కూడా ఒక భాగంగా మనం చూస్తూ ఉంటాము. సో బైపోలార్ మూడ్ డిసార్డర్ అంటే పేషెంట్కి ఒకప్పుడు ఒక మ్యానిక్ ఎపిసోడ్ వచ్చి దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం డిప్రెసివ్ ఎపిసోడ్లో బాధపడుతూ ఉంటే దాన్ని బైపోలార్ డిప్రెషన్ అంటారు. సో డిప్రెషన్ బైపోలార్ డిప్రెషన్గా ప్రజెంట్ అవ్వచ్చు, యూనిపోలార్ డిప్రెషన్గా ప్రజెంట్ అవ్వచ్చు, విత్ యాంగ్జైటీ ప్రజెంట్ అవ్వచ్చు, డబుల్ డిప్రెషన్గా ప్రజెంట్ అవ్వచ్చు, సైకోటిక్ డిప్రెషన్గా ప్రజెంట్ అవ్వచ్చు. అలాగే డిప్రెషన్ సొమాటిక్ సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవ్వచ్చు. అంటే పెయిన్స్ అన్నమాట, బాడీ పెయిన్స్, గ్యాస్ట్రిక్ పెయిన్, అలాగే చెస్ట్ పెయిన్, హెడేక్, ఇలా రకరకాల పెయిన్స్ ఎక్కువ రోజుల నుంచి బాధపడుతున్నప్పుడు పేషెంట్ అందరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఎంత ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు తగ్గనప్పుడు అప్పుడు సైకాట్రిస్ట్ దగ్గరికి వస్తే సైకాట్రిస్ట్ అది ఒక డిప్రెషన్ తాలూకు లక్షణాల కింద అది అర్థం చేసుకుని దానికి యాంటీ డిప్రెసెంట్స్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఆ పెయిన్స్, ఆ సొమాటిక్ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోవడం మేము చూస్తూ ఉంటాం. సో ఇంకా కారణాల వరకు వస్తే జన్యుపరమైన కారణాలు ఉండొచ్చు. లైక్ సెరటోనిన్ ట్రాన్స్పోర్టర్ జీన్ అంటాము. ఆ సెరటోనిన్ ట్రాన్స్పోర్టర్ జీన్లో కొన్ని లోపాలు వచ్చినా కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హెచ్పిఏ యాక్సిస్ అని ఉంటుంది బ్రెయిన్లో. ఆ హెచ్పిఏ యాక్సిస్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు
పేషెంట్కి డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. హెచ్పి యాక్సిస్ అంటే హైపోథలామిక్ పిట్యూటరీ యాక్సిస్ అంటాం. సో హైపోథలామిక్ పిట్యూటరీ యాక్సిస్ అనే యాక్సిస్లో కొన్ని లోపాల వలన కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి బ్రెయిన్లో, సెరటోనిన్, నారెపినెఫ్రిన్, డోపమిన్ అని. వీటిలో కొన్ని తేడాలు వచ్చినా కూడా పేషెంట్కి డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం డిప్రెషన్ గురించి కొన్ని బేసిక్స్ మాట్లాడుకున్నాము, అలాగే డిప్రెషన్ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నాము, అలాగే కారణాల గురించి మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇది అన్ని వయసులో వాళ్ళకి, అన్ని చిన్న వయసు నుంచి వృద్ధాప్యం వరకు ఏ వయసులో వాళ్ళు కూడా ఈ వ్యాధితో బాధపడే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ శాతం 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు మధ్యలో చూస్తాం. స్త్రీలలో పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ వ్యాధిని ఎక్కువగా చూస్తాము. 2:1 రేషియో, అంటే పురుషుల కంటే 2 times ఎక్కువగా స్త్రీల్లో ఈ వ్యాధిని మేము చూస్తూ ఉంటాము. సో డిప్రెషన్తో బాధపడుతున్న పేషెంట్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అది గమనించి, ఆర్ పేషెంట్ ఒక్కోసారి తనకే అర్థమవుతుంటుంది తనకి డిప్రెషన్ ఉన్నట్టు, దాన్ని ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక ట్రీట్మెంట్ పరంగా మందులు ఉంటాయి, కొన్ని థెరపీస్ ఉంటాయి. మరీ సివియర్ స్టేజ్లో అయితే కొన్ని ఇంపార్టెంట్ ట్రీట్మెంట్లు లైక్ షాక్ ట్రీట్మెంట్ కానీ, లేకపోతే ఆర్టీఎంఎస్ అని కొత్తగా వచ్చింది, రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అంటాము. ఈ రకాల ఈ పద్ధతుల ద్వారా పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేయొచ్చు. థ్యాంక్ యూ.